శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ వద్దకు బీఆర్ఎస్ నేతలు వెళ్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందం వెళ్తుంది. ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన పలువురు నాయకులతో కలిసి హరీష్ రావు బయలుదేరారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికుల కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. వారిని బయటకు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. 4 రోజుల నుంచి సహాయక చర్యలు జరుగుతున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు. దీంతో అక్కడ పరిస్థితులను స్వయంగా పరిశీలించేందుకు బీఆర్ఎస్ నేతలు అక్కడికి వెళ్తున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం సవిన్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి సవిన్. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి హరీష్ నేతృత్వంలో ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలతో పాటు ముఖ్య నేతల బృందం ఎస్ఎల్బీసీకి బయలుదేరి వెళ్ళింది. ప్రధానంగా ఎస్ఎల్బీసీ టన్నెల్ సొరంగ మార్గం పైకప్పు కూలి 8 మంది కార్మికులు అందులోనే చిక్కుకున్నారు. ఇప్పటి వరకు వారి ఆచూకీ తెలియరాలేదు. గత 4-5 రోజులుగా ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ ప్రయత్నాలన్నీ కొలిక్కి రాకపోవడంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి కీలక నేత హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ బృందం ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు కొద్దిసేపటి క్రితమే బయలుదేరి వెళ్ళింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంపై కొన్ని కీలకమైన ఆరోపణలు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు గురైతే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీపై ఆరోపణలు చేశారు. 1,00,000 కోట్లు దుర్వినియోగం అయ్యాయంటూ ఆరోపణలు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ఎస్ఎల్బీసీ టన్నెల్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఎస్ఎల్బీసీ టన్నెల్ సొరంగ మార్గం కూలిపోతే అది మానవ తప్పిదం కాదు, అదేవిధంగా ప్రకృతి వైపరీత్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేశారు, రాహుల్ గాంధీ ఫోన్ చేశారు. కానీ ఇప్పటి వరకు సహాయక చర్యలు కొలిక్కి రాలేదు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య సమన్వయ లోపం ఉన్నట్టు కూడా హరీష్ రావు కొన్ని కామెంట్స్ అయితే చేశారు. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రతినిధి బృందం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతలతో కలిసి హరీష్ రావు అక్కడికి వెళ్లారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ను సందర్శించిన తర్వాత అక్కడ హరీష్ రావు మరోసారి మీడియాతో మాట్లాడనున్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు నల్గొండ జిల్లాకు సంబంధించిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి టార్గెట్ గా హరీష్ రావు విమర్శలు చేశారు. రైట్, థ్యాంక్ యూ సవిన్. ప్రమాదం జరగడం దురదృష్టకరం. సరే, అది ఎలా జరిగింది, దాంట్లో ప్రభుత్వ వైఫల్యం ఉందా, తొందరపాటు ఉందా, జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చిందా లేదా, అనుమతిస్తే ఏం జాగ్రత్తలు చెప్పింది, ఆ జాగ్రత్తలు వీళ్ళు పాటించారా లేదా, అవన్నీ విషయాలు బయటకు రావాలి. కానీ ఇలా జరిగిన సంఘటన తర్వాత ప్రభుత్వ స్పందన చాలా బాధాకరంగా ఉంది. ముఖ్యమంత్రి ఏమో హెలికాప్టర్ వేసుకొని ఆయన ఎన్నికల ప్రచారానికి పోతున్నాడు. ఇక 8 మంది ప్రాణాలు ముఖ్యమా, ఎన్నికల ప్రచారం ముఖ్యమా రేవంత్ రెడ్డి గారికి? కనీసం ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి ఆ సహాయక చర్యల్ని ముమ్మరం చేయడంలో కానీ, ఒక డైరెక్షన్ ఇవ్వడంలో కూడా అటు ముఖ్యమంత్రి గారు, ఇటు నీటిపారుదల శాఖ మంత్రి కూడా పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున సహాయక చర్యల్లో ఇబ్బంది కలగొద్దు, ప్రభుత్వానికి సహకరించాలి, సంయమనం పాటించాలని చెప్పి గత 4-5 రోజులుగా మేము వెయిట్ చేశాం. కానీ బాధ కలిగే అంశం ఏంటంటే ఇప్పటి వరకు ఒక్క అడుగు ముందుకు బల్లే. దెర్ ఇస్ నో డైరెక్షన్. మేము రాజకీయాలు చేయకుండా సంయమనంగా, గంభీరంగా వాళ్ళ ప్రాణాలు కాపాడాలని బీఆర్ఎస్ సహకరిస్తూ ఉంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు టనల్ దగ్గర కూర్చొని ప్రమాదం జరిగిన సంఘటన దగ్గర నుంచి బీఆర్ఎస్ మీద బురద జల్లే ప్రయత్నం, ఢిల్లీలో కూర్చొని రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ సొరంగంలో బీఆర్ఎస్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంటాడు. వెంకటరెడ్డి గారు అయితే ఆయన నీళ్లు, వాటర్ అంటాడు. ఆయన ఏం మాట్లాడతాడో నేను ఆయన గురించి మాట్లాడి దండగా. ముఖ్యమంత్రి మాటకు నీటిపారుదల మంత్రి మాటల మధ్య పొంతన లేదు. మీరు బీఆర్ఎస్ని విమర్శించడానికి ఇది సమయమా? అసలు బీఆర్ఎస్ని విమర్శించే నైతిక హక్కు మీకుందా? అంటే తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇతరుల మీద నెపన్నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈరోజు మా మహబూబ్ నగర్ మరియు నల్గొండ జిల్లా మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్టీ సీనియర్ నాయకులు అందరం కలిసి అక్కడికి వెళ్ళి ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో వారికి ఓదార్చడానికి, వారికి ధైర్యం చెప్పడానికి, మరి ప్రభుత్వ సహాయక చర్యలు నిజంగా ఎలా జరుగుతున్నాయో, కరెక్ట్గా చేస్తున్నారా లేదా, మాకుండే అనుభవాన్ని, మాకుండేటువంటి ఆలోచనలను కూడా వీలైతే త్వరితగతిన వేగవంతంగా సహాయక చర్యలు జరపడానికి మా యొక్క సూచనలు కూడా అందించాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ బృందం మేము అక్కడికి బయలుదేరి వెళ్తున్నాం.